International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న దిగాలుగా ఉన్నాడు. ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నాడు? గత కొంతకాలం నుంచి కూడా ఏనాడు ఆందోళన చేయని రైతన్న ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? దీన్ని ఆసరాగా వేసుకొని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్తున్నారు. అసలు మనం రైతుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉన్నది ఇప్పుడు? మున్పటితో పోల్చితే నీళ్లు అందుతున్నాయా? పంట పొలాలు పొట్ట దశలో ఎండిపోతున్నాయని ఆరోపణలు, ధర్నాలు చేస్తున్నారు. ఎట్లున్నది? ఇప్పుడు 10 ఏళ్ల సంది మంచిగానే వచ్చినాయి, కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ చేయబట్టి మరి అక్కడ ఏమైందో తెలియదు మాకు. ఈ కొత్తపల్లి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు మాకు వాగులవాడు ఆగులవాడితే ఆ నీళ్లు బంద్ అయినాయి, కెనాల్ బంద్ అవుట్లా. ఈ పొలాలు అయితే ఎండిపోతున్నాయి. అంటే ఇదివరకు ఇట్లాంటి పరిస్థితి 10 ఏళ్ల నుంచి రాలేదు. ఇప్పుడు పొట్ట దశలనే ఉన్నది. అంటారు ఇక కరెంట్ల కాడ అటు ఇటు పోయి లొల్లులు పెట్టుకుంటారు. అంత కథగా అవుతుంది. రోడ్డు మీదకి వస్తారు. ఎట్లయితే బాగుంటది అంటే అది మంచిగా చేసి నీళ్ళ ఇడిచిపెడితే అన్ని పొలాలు వాడతాయి కదా. నీళ్ళు ఇవ్వాల్సిందే. రాజే సత్యనేని పోతలేవు. ఈ కరెంట్ చూస్తే సరిగ్గా ఇడిచిపెడతలేదు. లోడ్ అవుతుంది, ఫీజులన్నీ మాడిపోతాయి. లోడ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది దేనికైనా. మీ పేరేంటి? ఎన్ని ఎకరాలు వేసిండ్రు? ఇప్పుడు ఎట్లా ఉన్నది మున్పటితో పోలిస్తే? నా పేరు సత్యనేని తిరుపతి. 2 ఎకరాలు వేసిన. నీళ్లు కెనాలి ఆధారం మీదనే వేసాంగి. అంతకుముందుకు ఆనకాలం వేసాంగి. వర్షాలు పడితే కెనాల్ వస్తే ఇబ్బంది లేకుంటుండే. ఇప్పుడు కెనాలి అరతడి అని ఆ అరతడి 7-8 రోజులు కూడా కరెక్ట్ ఇస్తలేరు. నీళ్లు ఇప్పుడు అంతా ఈనినాయి, పుట్ట దశలు ఉన్నాయి, అంత ఈనినాయి. ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఉంది. నీళ్ళు వెళ్తలేవు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లయితే బాగుంటుంది? కెనాల్ ఎక్కువ అంటే కెనాల్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఇస్తే బతుకుదేరు అదైతే పంట చేతికి వస్తుంది. లేకపోతే పంట నష్టపోయే పరిస్థితి ఉంది. అంటే కెనాల్ నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నది కాబట్టి కొందరు తక్కువ వేసుకుందరు. కెనాల్ ఇవ్వనంటే తక్కువ వేసుకుందరు. అలాంటిది ఉన్న కాడికి వేసుకున్నారు. కెనాల్ వస్తుంది కదా అంటే ఇప్పుడు లాస్ట్కు ఇబ్బంది పెడుతురు. ఇస్తలేరు. వాళ్ళు ఇస్తారని రోజులు కూడా ఇస్తలేరు. దాన్ని కూడా కెనాల్ కూడా కరెక్ట్గా చూడక కూడా తూములు అదవుతున్నాయి. తక్కువ వాటర్ వస్తే తూములకి వెళ్ళాయి కదా. ఇట్లా కూడా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చేది అంత ఇచ్చి కరెక్ట్గా అంతటికి లాస్ట్ దాకా సరిపోయేంత చేస్తే అందరికీ అన్ని విలేజ్లు పొలాలు ఎండిపోకుండా కాపాడుకోగలుగుతారు. వాళ్ళ పట్టింపు లేక అది ఇది అయితే పోయే కాడ ఎక్కువ పోతాయి, పోని కాడ ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆరేపల్లిలో కూడా లాస్ట్ వాళ్ళకు పోతలేవు. అంటే వర్రెలే పడుతుండే కొత్తపల్లి చెరువు నుంచి వచ్చే నీళ్లు, అవి వస్తలేవు. ఇక్కడ దీని పొంటి కూడా వాటరు కొద్ది ఇచ్చేసరికి అక్కడికి వెళ్ళి కెనాల్ మీదికి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి తూముల ద్వారా వచ్చి కింది పొలాలలోకి నీళ్ళు సరిపోతలేవు. చాలా ఇబ్బంది అవుతారు. పొద్దున్న దాకా తెల్లని దాకా ఉన్న నీళ్లు పెట్టుకుంటా రైతులు అవస్థ పడుతారు. రాత్రి పగలనుకుండా పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు నీళ్లు లేక అది ఒడుస్తాయి కదా. ఇప్పుడు నీళ్లు ఉన్న నీళ్లు కొని పెట్టి మళ్ళీ ఊరినే బంద్ చేయాలి కదా. మోటార్ మొత్తుకుంటది కదా. నీళ్లు పుష్కలా ఉంటే పెట్టుకొని ఆరాం పొద్దున్న దాకా పెట్టుకొని ఉండొచ్చు. కాలువ పక్కన ఉన్న బాయిలను ఉబ్బుతుంది అట్లా. ఇప్పుడు కెనాలి కాలువ కరెక్ట్ ఇస్తలేరు. అట్లా ఇబ్బంది బాగా అవుతుంది రైతులకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.